ఉంటది అనుకొని అందరు డ్రైవర్స్ ఉన్నారు. ఐ బిలీవ్ దాట్ మీరందరూ మీ దగ్గర అట్లీస్ట్ 2 వీలర్స్ పక్కా ఉంటుంది. దాని తర్వాత ఈ మీటింగ్ స్పెషల్లీ మనం కమర్షియల్ వెహికల్స్ అండ్ ఆటో డ్రైవర్స్ వాళ్ళకి అవగాహన కల్పించడానికి పిలిచాం. కాబట్టి ఆల్మోస్ట్ ఈ జిల్లా 2500 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉంటుంది. దానిలో వెళ్ళి మనకి 3 నేషనల్ హైవే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరంలో మినిమం ఒక 1.5 lakh మంది రోడ్ యాక్సిడెంట్ వల్ల ఒక సంవత్సరంలో ఇండియా వ్యాప్తంగా చనిపోతున్నారు. సో అందుకే ఈ రోడ్ సేఫ్టీ అంత ఇంపార్టెంట్ ఉన్నాయి. పాత సంవత్సరం వరకు లాస్ట్ ఇయర్ వరకు ఒక రోడ్ సేఫ్టీ అనేది ఒక వారం వరకే ఉండేది. సైకిల్ ట్రావెలర్, మోటార్ సైకిల్, ఆటో, 4 వీలర్స్, 6 వీలర్స్, కమర్షియల్ వెహికల్ అన్ని ఇష్యూస్ పైన అన్ని విభిన్న ఏదైతే ఇష్యూస్ అన్ని గురించి మాట్లాడడం, అవగాహన కల్పించడం, మన సిటిజన్స్ అవగాహన కల్పించడం కోసం ఒక మంత్ వరకు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2024 లో 104 మంది చనిపోయారు. సో మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. ఈ రోజు ఎక్కడో లేకపోతే చోట నారాయణపేటలో ఒక యాక్సిడెంట్ అవుతుంది. మీరు ఆలోచించాలి, ఒక ఎవ్రీ 3 డేస్ ఏదో ఒక మనిషి రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతారు. ఇప్పుడు ఎందుకు ఇది ప్రతిసారి మాట్లాడుతున్నాం, ఎందుకు ఇవన్నీ డెత్ ఏదైతే ఉన్నాయో ఇది ప్రివెంటబుల్ డెత్. మనం ఇది ఆపచ్చు. మనం సేఫ్టీ పరంగా మనం రోడ్ పైన వెళ్తే ఇవన్నీ యాక్సిడెంట్స్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు, మనం ఆపగలుగుతాం. కానీ అది ఆపడానికి ఓన్లీ పోలీస్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఆర్ఎంపీ వాళ్ళు అది చేస్తే కాదు. ప్రతి ఒక్కరు ఎవరైతే రోడ్ వాడుస్తున్నారో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, ట్రాఫిక్ నార్మ్స్ ఫాలో చేయాలి. అప్పుడే మనం ఇది ఆపగలుగుతాం. ప్రతి డిపార్ట్మెంట్ కి ఏమేమి చేయాలో అవేర్నెస్ ఒకటి ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ రెండవ ఉంటుంది. దాంతో పాటు స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ రోడ్ లో కూడా అప్పుడప్పుడు ఎక్కడెక్కడో ఇష్యూస్ ఉంటుంది, అది కూడా పాయింట్ అవుట్ చేసి దానిపైన కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. కానీ సరిగ్గా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ తీసుకోకపోతే, హెల్మెట్ లేవు, సేఫ్టీ గియర్స్ లేవు, అప్పుడు చనిపోయే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. సో మెయిన్ రీజన్ దానిలో మేము చూసామంటే ఇక్కడ రీజన్ వైజ్ చూస్తే ఒకటి హెల్మెట్ ఇక్కడ వాడము, రెండవ ఓవర్ స్పీడింగ్, ఓకే, మూడవ ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో డ్రంక్ అండ్ కండిషన్ లో డ్రైవింగ్. ఇమిడియట్లీ అక్కడ ఈ చలాన్ కట్టడం జరుగుతుంది. సిమిలర్లీ ఎక్కువ చలాన్ ఉంటే, మోర్ దెన్ 5 మంది చలాన్ ఉంటే వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. మన తరఫు నుంచి టార్గెట్ ఏం పెట్టామంటే గత సంవత్సరంలో నాకు 104 డెత్ అయినాయి. ఈ సంవత్సరం నేను 50 వరకు దాటకూడదు. అది మనం ప్రతి ఒక్క సిఐకి, డిఎస్పీకి మేము టార్గెట్స్ ఇచ్చాము. దానికోసం ఎక్కడ యాక్సిడెంట్ హాట్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ పాయింట్ లో ఎక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. అది అక్కడ ఆఫీసర్స్, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అందరు వెళ్ళి అక్కడ ఆ పాయింట్ లో ఏం ఉండాలి, రంపాలిస్టెంట్ ఉండాలి, అక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి, బ్రేకర్స్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, అన్ని చూసి కలెక్టర్ గారు ఆధారంలో మీటింగ్ లో ప్రతి ఒక్క ఈ యాక్సిడెంట్ హాట్ స్పాట్స్ లో పని చేయడం జరుగుతున్నది.